నానబెట్టుకున్న శనగలతోని హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అని మీకు తెలుసా? అవునండి, హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, అది కూడా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేస్తారు ఇదే బ్రేక్ఫాస్ట్ని. వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది. గిన్నెలోకి 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు జొన్న పిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగల్ని మిక్సీ జార్లో వేసుకొని చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసుకొని చాట్ మసాలా కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇంతకుముందు కలిపిన పిండి చక్కగా నానిపోయింది కదా, దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని 2 భాగాల్లాగా చేసుకొని పొడి పిండిలో అద్దుకుంటూ దీన్ని చపాతీలాగా చేసుకోవాలి. మరి మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం లాగా చేసుకొని దీనిపైన మనం కలిపి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చుట్టలాగా చుట్టుకోవాలి. ఎక్కడ బయటికి రాకుండా, స్టఫ్ బయటికి రాకుండా ఇలా నీట్గా చుట్టేసుకొని మనం ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో అలాగే ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే చక్కగా ఉడికిపోతుంది. ఇవి వేడిగా ఉన్నప్పుడే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకున్నామంటే చక్కగా షేప్ కూడా ఉంటుంది. వేడివేడిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఎవ్వరూ మిస్ అవ్వద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.